ఏంట్రా ఎవరు కనిపించట్లేదు? బోయపాటి సినిమాలో ఆర్టిస్ట్ లాగా ఎటు చూసినా ఎవరొకరు కనిపించేవాళ్ళు ఈ ఫామ్ హౌస్లో. అసలు ఇప్పుడు ఒక్కడు కూడా కనిపించట్లేదురా. ఏమైపోయారు వీళ్ళంతా? సర్లే, ఎవడెట్లా పోతే మనకేంది? మనం నిధి కోసం వచ్చాం, అంతే. నిధి సంపాదించుకునే అవును. ఉన్నాం. ఓకే చలో పద. కరెక్ట్. స్టార్ట్ చేద్దాం మన పద. వర్క్. ఈ టీపు ఎక్కడుంది? కనిపించట్లేదు. రెడీయా? రెండే ఉన్నాయి, షేర్ కూడా. థ్యాంక్ యూ. ఇటు వెళ్తే బెటర్ రా. ఎటు నుంచో ఆగు, వచ్చినాం. ఆగు. ఎటు పోదామా? నేను ముందుకెళ్ళి చూసేస్తా కొంచెంసేపు. ఓకే ఏయ్, రే, కూర్చో. ఆడు వెళ్తాడులే కానీ నువ్వు నీ తొందర. ఏయ్, తొందర ఎందుకు? ఇచ్చేదా కాగు. ఇగో తీసుకో, మళ్ళీ మళ్ళీ అడక్కో. ఒరే గుండు నాయలా, ఈ చీకట్లో ఆ గెటప్కి ఆ లాంతరకి ఏ దైవం అనుకుని భయపడి సత్యం. తుఫు. ఎన్నో షార్ట్ ఫిల్మ్ చేసిన మమ్మల్ని భయపెట్టించినావంటే నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు బాయ్. అవును మామ, మగదయ్యాల్ని యూజ్ చేయడం నాకు ఎట్లా అలవాటే. వీడిని గెటప్లో పెట్టి ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసినామనుకో, వ్యూస్ మస్తుగా వస్తాయి. ఏమంటామా? హ్మ్. ఏమంటారా? అవునరా, మామూలుగా ఉండదు అసలు. అరే గుండు నాయలా, నీకు లైఫ్ ఇస్తామంటే అట్లా సైలెంట్గా వెళ్ళిపోతావేంటి? ఏ హెయిర్ వాడతావురా నీ గుండుకి? ఆగిం చూసినావా? ఎవరికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో చెప్పు మామా. మీకు చలిస్తుంది కదా, నాతో రండి. అరే మామా, వాడు రమ్మంటుండంటే ఏదో పిల్లని సెట్ చేస్తాడు మామ. అయితే ఈ రోజు రాత్రి మనకు దుప్పట్లో దరివే. పద. ఇదేంట్రా? చదినయ్యా, ఫిగర్ అనుకున్నాం, దుప్పట్లో దరువు అనుకున్నాం. వీడేంద్రా ఇంట్లో వేడంతా చలిమంటకు తీసుకోమంటుండు. సర్లే పద. సర్లే. ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడే ఉంటున్నావు, నీకు భయమేదా? అసలు నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? మేమెంత అడిగినా మాట్లాడవేంటి స్వామి నువ్వు? మీరిక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి. వెళ్ళకపోతే? ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే మీరంతా చచ్చిపోతారు. జోక్ మామా. అమ్మ జోకా? భయపడి చచ్చా కదరా బాబు. మీరిక్కడికి ఎలా వచ్చారో తెలుసా? నడుచుకుంటూ. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఆ నిధి సమాచార పత్రం. మిమ్మల్నే కాదు, ఇక్కడికొచ్చిన మిగతా వారిని కూడా ఆ నిధి సమాచార పత్రమే తీసుకువచ్చింది. అసలు ఇదంతా నీకెలా తెలుసు? అంటే నువ్వే ప్లాన్ చేసి మమ్మల్ని ఇక్కడ రప్పించినావా? అంటే ఇక్కడ నిధి లేదా? అసలు నువ్వెవరు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి వచ్చేలా చేసావు? నా మాట వినండి, మీ మంచి కోసమే చెప్తున్నా. ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి.
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మా క్రియేటివ్ మైండ్స్కి తెలవకుండా మేము ఇక్కడ నుంచి పోం. అసలు ఆ నిధి గురించి నీకెలా తెలుసు? 100 సంవత్సరాల క్రితం మీకులాగే 3 స్నేహితులు ఇక్కడికి నిధిని తీసుకువచ్చారు. వారు ఆ నిధి పంచుకోవటంలో మనస్పర్ధలు వచ్చి ఒకరిని ఒకరు చంపుకున్నారు. చివరికి ఆ నిధి ఈ బంగ్లాలో నిక్షిప్తమై ఉన్నది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ఇలాంటి కంటెంట్ భలే ఉంటుంది మామ. నువ్వు ఆగరా, స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు కంటిన్యూ చేయండి. మీకంటే ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా? చచ్చిపోయారా? అంటే ఆ ముగ్గురు దయ్యాలే చంపేశాయా? 3 కాదు, ఒక్కడే. వావ్, వాట్ ఏ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. సూపర్. అవును, కథ అద్దరిపోయింది. నువ్వు కంటిన్యూ చేయరా గుండు. ఆ 3లో రాజు విల్సన్ మంచివాళ్ళు, కానీ ఆ 3వ ఉన్నాడే, వాడు మహాక్రూరుడు. వాడి పేరే డెవిల్ డ్రాక్. అంటే ఆ డెవిల్ డ్రాక్కడు ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపుతాడా? మావా, కథ అద్దరిపోయింది. మనం తీసినామనుకో బ్లాక్ బస్టర్ అవుతుందిరా. అరే గుండు నాయలా, ఆ నిధి ఎక్కడుందో నీకు తెలుసా? మీరు కూర్చుంది ఆ ఏ నిధి గుండు, పైనే. ఆ నిధి ఎక్కడుందో నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు తీసుకెళ్ళలేదు? నేనే డెవిల్ డ్రాక్. అరే అమ్మ ఏమైంది? నీ గుండో. అరే వీడేంద్ర ఎట్లా పారిపోయిండు? అరే రోషన్, అరే మామ, నిధి ఇక్కడే ఉంది, ఏం చేద్దాం అంటావు? మావా, ఈ నిధిని మనం తీసుకుంటే ఆ డెవిల్ డ్రాక్ గాడు చంపేస్తాడ్రా. ఇది మనకు దక్కితే షార్ట్ ఫిలిం రేంజ్ నుంచి పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళొచ్చు మామ. ప్యాన్ వరల్డ్ చేయాలంటే పానాలతో ఉండాలి కదరా. అవునరా, అది కూడా నిజమే. సర్లే పోదాంపా. పారిపోయావు? పారిపోలేదురా, పార కోసం పోయా. మరి ఆ డెవిల్ డ్రాక్స్ గడి పరిస్థితి ఏంది? వాడి సంగతి తర్వాత చూద్దాంలే కానీ ఫస్ట్ తవ్వు. కానీ పేస్ తెగిస్తే వీడినేస్తాడు, మనల్ని ఎందుకు వేస్తాడు? అది కూడా నిజమేరా. రే గుండు నాయాలా, రే గుండు, రే గుండు నాయాలా, రే మామా మీరే కాపాడాలిరా ఆ గుండు అక్కడి నుంచి. దీనికైనా కలిసి వెళ్దాం రా, ప్లీజ్ రా. సరే. సరేరా, ముందు పని చూడండి. ఏమైందిరా? రాబిన్, రోషన్ మీద అయిందిరా, వాడు ఇక్కడ లేడు. ఈ డెవిల్ డ్రాగ్స్ కూడా మన రోషన్ గారిని తీసుకెళ్ళిపోయాడరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? రే, వాడు మనల్ని నమ్ముకునే వచ్చాడురా, వాడిని మనం ఎలాగైనా కాపాడుకోవాలి. పదరా, పద, మనం తీసుకో.